హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే ఏపీ ఎప్సెట్ వెబ్ ఆప్షన్స్ అందరూ పెట్టేసిండ్రు. ఫీజ్ కూడా అయిపోయినాయి. సో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటో డిస్కస్ చేస్తాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కానీ ఇది ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది. సో అందుకే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తాం. సో ఏపీ ఎప్సెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి నాన్న. సో ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు, మీకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఆగస్ట్ 9కే మీకు సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే పాత స్కెడ్యూల్ ప్రకారం సీట్ అలాట్మెంట్ ఆగస్ట్ 6కి అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆగస్ట్ 7 to 13 అని ఉండే. కానీ మనకి స్కెడ్యూల్ రివైజ్ అయ్యింది. సో రివైజ్డ్ స్కెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 9కి అయితే మీకు సీట్ అలాట్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. 6 o'clock తర్వాత 6 PM తర్వాత యాజ్ పర్ ద ఒఫిషియల్ నోటిఫికేషన్. అండ్ ఆగస్ట్ 9th సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు 10th to 15th, ఆగస్ట్ 10th to 15th మధ్యలో మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్, ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తేనే, ఈ రెండు చేస్తేనే మీకైతే ఆ సీట్ అనేది, వచ్చిన సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, లాక్ అవుతుంది. లేదంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటి, ఫిజికల్ రిపోర్టింగ్ ఏంటని. ఓకే. అండ్ ఒఫిషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్ట్ 10th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని రాసుంది. బట్ ఆగస్ట్ 10th నుంచి అవ్వవు. మోస్ట్ ప్రాబ్లీ మీకు ఆగస్ట్ 15 తర్వాత డేట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తదనమాట ఒఫిషియల్ వెబ్‌సైట్‌లో, లేదా మీకొచ్చిన కాలేజ్ వాళ్ళు డేట్ అయితే మీకు మెసేజ్ చేస్తారు. ఆ టెన్షన్ ఏం లేదు. ఓకే. సో ఫస్ట్ మీకు అలాట్మెంట్ రాగానే మీరు చేయాల్సిన పాయింట్, ఫస్ట్ అదే మీరు చేయాల్సిన స్టెప్, మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి అంటే, ఒకటి మీ అలాట్మెంట్ ఒఫిషియల్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ అయిపోయి మీరు అలాట్మెంట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత, అండ్ అలాట్మెంట్ అనేది మీకు సీట్ అలాట్మెంట్ అనేది మీకు ఒఫిషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మీరు ఏదైతే మొబైల్ నంబర్ త్రూ రిజిస్టర్ అయ్యిండ్రో దానికి కూడా మీకైతే ఎస్ఎంఎస్ వస్తుంది. ఓకే. సో ఈ ఎస్ఎంఎస్ త్రూ అయినా లేదా ఒఫిషియల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి మీరైతే చెక్ చేసుకోవచ్చు మీ అలాట్మెంట్ స్టేటస్ అనేది. సో అలాట్మెంట్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారు అంటే, ఏపీ ఎప్సెట్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిపోయి అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని. అది మీరు డౌన్‌లోడ్ చేసుకున్నాను. చాలా ఇంపార్టెంట్. యూ డౌన్‌లోడ్ ద సీట్ అలాట్మెంట్ ఆర్డర్. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరేం చేయాలి అంటే, ఫస్ట్ స్టెప్ ఆన్‌లైన్‌లోనే మీరు వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అని కనిపిస్తది. ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసి మీరు సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయండి. ఇది ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లోనే చేయాలి. చేసుకున్న తర్వాత మీకైతే సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అయితే జనరేట్ అవుతుంది. ఆ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాతే, అంటే ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరేం చేయాలి అంటే, ఏదైతే కాలేజ్‌లో మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌కి మీరు ఫిజికల్‌గా వెళ్ళాలి. ఎప్పటి లోపల ఫిజికల్‌గా వెళ్ళాలి? మీరు చూడండి ఒకసారి, ఆగస్ట్ 15th లోపల టైమ్‌లైన్ ఇచ్చిండ్రు. ఓకే. ఆగస్ట్ 15th లోపల మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్న తర్వాత మీకొచ్చిన కాలేజ్‌కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఫిజికల్‌గా కూడా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసినప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్, అలాగే సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసి పెట్టుంటారు కదా! సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత అది, అలాగే వేరే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు తీసుకెళ్ళాలి. మీకు చూపిస్తా ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది. బట్ ఇవి చేస్తేనే, అంటే ఏంటి, మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ సెల్ఫ్ రిపోర్ట్ చేసి, ఫిజికల్‌గా రిపోర్ట్ చేసిన తర్వాతనే మీకొచ్చిన సీట్ అనేది లాక్ అవుతుంది. లేదంటే ఈ రెండిట్లో, ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్‌లైన్ లేదా మీరు ఫిజికల్ రిపోర్టింగ్, ఈ రెండిట్లో ఏ ఒక్కటి చేయకపోయినా గూడా మీకైతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఆగస్ట్ 10th నుంచి 15th లోపల మీరైతే ఈ 2 స్టెప్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, అలాగే ఫిజికల్ రిపోర్టింగ్. ఓకే. సో దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలన్నా అంటే, ఫస్ట్ మీరు ఇందాక చెప్పినట్టు అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్, ఈ 2 అయితే మీరు తీసుకొనెళ్ళాలి. దాంతో పాటు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా! ఈ డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకెళ్ళండి. ఏవి?
మీకు మన ఏపీ ఎఫ్సెట్ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్, అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో. ఓకే. ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. అండ్ దాంతో పాటు 2-3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. ఒక 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళినా కూడా బెటరే. ఓకే. సో ఒరిజినల్ ప్లస్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్. సో ఏది ఏపీ ఎఫ్సెట్ 2026 ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ కవరింగ్ క్లాస్ 6 టు ఇంటర్మీడియట్. ఇవన్నీ కూడా ఒరిజినల్స్‌తో పాటు ఒక 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి. అండ్ అలాగే మీకు ఒకవేళ కేటగరీ ఏమన్నా ఫీ కన్సెషన్స్ ఉంటే మీరైతే ఇది తీసుకెళ్ళాలి. అంటే అప్లికబుల్ అయితేనే మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. ఏవి ఫర్ బీసీ, ఎస్టీ అండ్ ఎస్సీ క్యాస్ట్ క్యాండిడేట్స్ మీరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే మీరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఈ ఇయర్‌ది 2026, 2027 వాలిడ్ ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. 2023 తర్వాత ఇష్యూ చేసిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్, అలాగే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ త్రూ అప్లై చేస్తుంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. అండ్ అలాగే వాలిడ్ గవర్నమెంట్ ఐడీ, ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవచ్చు మీకు. సో అలా ఆధార్ కార్డ్ తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ 4-6 రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. సో ఇవి మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట. ఇవన్నీ ఒరిజినల్ క్యారీ చేయాలన్నా అంటే ఒరిజినల్ ప్లస్ ఒక 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. ఓకే. అండ్ అక్కడ కాలేజ్‌లో మీకు ఏది సబ్మిట్ చేయమంటే అదైతే సబ్మిట్ చేసేయండి. ఓకే. సో ఇదన్నమాట మీకు నెక్స్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మన ఏపీ ఎఫ్సెట్ నోటిఫికేషన్, ఆఫీషియల్ నోటిఫికేషన్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషనే. సో ఇదైతే మీరు ఫాలో అవ్వాలి. సో సింపుల్, మీకు 9th రోజు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసేసుకొని, ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ఆ తర్వాత మీకొచ్చిన కాలేజ్‌కి ఫిజికల్‌గా వెళ్ళి, ఎప్పుడో 15th ఆగస్ట్ లోపల ఫిజికల్‌గా వెళ్ళి మీరక్కడ రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇందాక స్క్రీన్ మీద చూపించిన ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ వెళ్ళి సబ్మిట్ చేస్తే డన్. మీ సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే. అండ్ ఆ తర్వాత మీరు ఏదైతే కాలేజ్‌లో జాయిన్ అయ్యిండ్రో అది క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో వాళ్ళైతే ఇన్ఫార్మ్ చేస్తారు. దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇంకా వేరే ఏం లేదు. ఇంకా ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకేమైనా వేరే కొత్త అప్డేట్స్ వచ్చినా కూడా మన ఏపీ గవర్నమెంట్ వెబ్‌సైట్ నుంచి మీకు అది వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అన్న. సో ఓకే. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.